హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వష్ అనే సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ ఎంత దారుణంగా ఉందంటే చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. ఎందుకలా అన్నానో మీరే స్టోరీ విన్నాక చెప్తారులేండి. లేత మనసు ఎవరికైనా ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి అబ్బా. ఎందుకంటే కొన్ని సీన్స్ మన హృదయాన్ని గాయపరుస్తాయి. స్టోరీ డిస్టర్బింగ్ గా ఉండొచ్చు, ఎందుకంటే ఇలాంటి మూవీస్ ని ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఎండింగ్ మాత్రం మిస్ అవ్వకండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఆర్య స్టోరీని వినేయండి. మరి మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక చనిపోయిన ఎలకని చూపిస్తారు. ఆ ఎలక దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆ చనిపోయిన ఎలకని ఒక బ్యాగ్ లో పెట్టుకుని తన ఫామ్ హౌస్ కి వెళ్లిపోతాడు. వెళ్ళాక ఒక బౌల్లో టీ పౌడర్ పోసి ఇప్పుడు తీసుకొచ్చిన ఎలకని అలాగే ఒక బనానాని తీసుకుని పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. అసలు ఆ వ్యక్తి చనిపోయిన ఎలకతో ఏం చేస్తాడో తర్వాత తెలుసుకుందాం. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆర్య అనే అమ్మాయిని చూపిస్తారు. తను కాలేజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫాదర్ అద్దరు వచ్చి తనని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. అద్దరు పైలట్ గా డ్యూటీ చేస్తుంటాడు. ఇక ఆర్య కార్ లో వెళ్తున్నప్పుడు అదర్వుతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంది. నాన్న, మా కాలేజ్ ఫ్రెండ్స్ ఒక ట్రిప్ ప్లాన్ చేశారు, నేను కూడా వెళ్తానని చెప్తుంది. కానీ తను వెళ్ళడానికి అదర్వు అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే అతను తన ఫ్యామిలీని తీసుకుని కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలనుకుంటాడు. కానీ ఆర్య అస్సలు వదిలిపెట్టదు. నైట్ డిన్నర్ టైంలో కూడా వాళ్ళ డాడీని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక మనుడు చివరికి ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. నువ్వు ట్రిప్ కి వెళ్లే ముందు మీ ఫ్రెండ్స్ అందరి నెంబర్స్ నా దగ్గర ఉండాలి. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ లైవ్ లొకేషన్ ని ఆన్ లో పెట్టి నాకు షేర్ చేయాలి అని చెప్తాడు. ఫస్ట్ తను ఒప్పుకోదు, తర్వాత ఒప్పేసుకుంటుంది. ఇక మనం అదరు ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. అదరు ఫ్యామిలీలో తన భార్య బీనా, వాళ్ళ అబ్బాయి అంష్, తన కూతురు ఆర్య ఉంటారు. అదర్వికి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ డే మార్నింగ్ అదర్వు తన ఫ్యామిలీతో కొన్ని రోజులు టైం స్పెండ్ చేయడానికి ఫామ్ హౌస్ కి తీసుకెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో ఆకలేసి తినడానికి ఒక హోటల్ దగ్గర ఆగుతారు. వెళ్ళాక పరోటా ఆర్డర్ చేస్తారు. కానీ పరోటాస్ కి ఆయిల్ ఎక్కువగా ఉండడంతో ఆర్య ఈ పరోటా అస్సలు బాగోలేదు, నాకు వద్దని చెప్తుంది. సరే తినకులే, మీరందరూ ఇక్కడే కూర్చోండి, నేను టీ ఆర్డర్ ఇచ్చి వస్తానని చెప్పి టోకెన్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ హోటల్ అతను చేంజ్ అడుగుతాడు. కానీ అదర్వు దగ్గర చేంజ్ ఉండదు. అప్పుడే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అదర్వుకి చేంజ్ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. మీరేం మొహమాట పడకండి సార్, అప్పుడప్పుడు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి, తీసుకోండి అని చెప్పగానే తీసేసుకుంటాడు. ఆ తర్వాత అదర్వు తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆ అన్నోన్ పర్సన్ కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అదర్వు కూడా అతన్ని ఏమీ అనకుండా ఎలాగో మనకి హెల్ప్ చేస్తాడు కదా అని చెప్పేసి తన కూతురి పక్కన ప్లేస్ ఉంటే అక్కడ కూర్చోమంటాడు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అతను ఆర్య వైపు చూసి నువ్వెందుకని పరోటా తినట్లేదు అని అడిగితే పరోటా చాలా ఆయిలిష్ గా ఉంది, నాకు నచ్చట్లేదని చెప్తుంది. సరే అని చెప్పేసి తన జేబులో నుంచి ఒక బాక్స్ బయటకు తీసి అందులో ఉన్న షుగర్ ని తన చేతిలో పోసి నువ్వు ఈ షుగర్ తింటావా లేక పరోటా తింటావా అని అడిగితే తను షుగర్ తినేసి నాకు పరోటా వద్దని చెప్తుంది. అదంతా చూస్తున్న తన ఫ్యామిలీ అతను చేసిన పనికి నవ్వుతూ ఉంటారు. అలా కాసేపు అయ్యాక అతను మళ్ళీ పరోటా తినమని చెప్తాడు. ఆర్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ పరోటా మొత్తం తినేస్తుంది. ఇదంతా చూస్తున్న మనకి ఆర్య ఫ్యామిలీకి విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఎందుకు తింటున్నావు అని ఒక్క మాట కూడా అడగరు. ఇక అందరూ పరోటా తినేశాక అద్దరు తన ఫ్యామిలీని తీసుకుని వెళ్తూ అక్కడున్న వ్యక్తిని నీ పేరేంటని అడగ్గా నా పేరు ప్రతాప్ అని చెప్తాడు. సరే హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్లి కార్లో కూర్చుంటారు. అప్పుడు ఆర్య దగ్గరికి ప్రతాప్ వచ్చి తనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఇంటికి వెళ్ళాక తినమని చెప్తాడు. ప్రతాప్ చెప్పినట్టుగానే తను బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటుంది. అది చూసి వాళ్ళమ్మ అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఆర్యని అడిగితే తను సమాధానం చెప్పదు. ఆ తర్వాత అద్దరు తన ఫ్యామిలీని తీసుకుని ఫామ్ హౌస్ కి వెళ్ళిపోతాడు. వెళ్ళాక తన ఫ్యామిలీతో చాలాసేపు టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. ఇక ఆర్య ప్రతాప్ ఇచ్చిన బిస్కెట్స్ ని తినేస్తుంది. కాసేపు అయ్యాక గేట్ దగ్గర బీనాకి ప్రతాప్ కనిపిస్తాడు. దాంతో బీనా కొంచెం టెన్షన్ పడిపోయి వెంటనే అద్దరు దగ్గరికి వెళ్లి చెప్తుంది. ఇక అద్దరు ప్రతాప్ దగ్గరికి వెళ్లి ఏమైంది, ఇక్కడికి వచ్చారేంటి అని అడగ్గా సార్ నా ఫామ్ హౌస్ కూడా పక్కనే ఉంటుంది, నేను నా కూతురికి కాల్ చేసి తీసుకొని రావాలి, నా ఫోన్ లో నెట్వర్క్ రావట్లేదు, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, అలాగే నా వెహికల్ కూడా పాడైపోయింది, నేను మీ ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ యూస్ చేసుకోవచ్చా, లోపలికి రావచ్చా అని అడుగుతాడు. సరే ఎలాగో నాకు 10 రూపాయలు ఇచ్చి హెల్ప్ చేశాడు కదా అని చెప్పేసి లోపలికి రమ్మంటాడు. ప్రతాప్ వాళ్ళ వెనకాలే ఫాలో అవ్వడం చూసి బీనాకి డౌట్ వస్తుంది. కానీ అద్దరుకి మాత్రం ఎలాంటి డౌట్స్ రావు. ప్రతాప్ ని సోఫాలో కూర్చోబెట్టి అతను పైకి వెళ్ళిపోతాడు. బీనా ప్రతాప్ కి టీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్తుంది. ప్రతాప్ ఏమో కిటికీలో నుంచి కింద స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఆర్యని చూస్తూ ఉంటాడు. అప్పుడే అద్దరు తన ఫోన్ తీసుకుని వచ్చి ప్రతాప్ చెప్పిన నెంబర్ కి కాల్ చేస్తాడు. కానీ అతను చెప్పిన నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇక అద్దరుకి ఏదో ఒక పని ఉండి పైకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆర్య స్విమ్మింగ్ పూల్ లో నుంచి లోపలికి వచ్చి తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది. తనని చూసి ప్రతాప్ నీతో మాట్లాడాలి కూర్చో అని చెప్పగానే తనేం ఆలోచించకుండా అతను చెప్పినట్టే వింటూ ఉంటుంది. ఆర్యని చూస్తుంటే తన మీద తనకి కంట్రోల్ లేనట్టే అనిపిస్తుంది. మరొకవైపు బీనా అదర్వుని తిడుతూ అసలు మీరు ఆయన్ని లోపలికి ఎందుకు రానిచ్చారు, అయినా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోయారా, ఇది మన ఫ్యామిలీ టైం కదా, అతన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించండి అని చెప్తుంది. సరే నువ్వేం టెన్షన్ పడకు, అతను కాసేపు ఉండి వెళ్ళిపోతాడులే అని చెప్తాడు. ఇటువైపు ప్రతాప్ ఆర్యని తన దగ్గర కూర్చోబెట్టుకుని
తనతో మాట్లాడుతూ ఉంటాడు. తను కూడా తన ఫ్యామిలీ గురించి, తన బాయ్ ఫ్రెండ్ గురించి, లడక్ ట్రిప్ గురించి మొత్తం చెప్పేస్తుంది. అలా ప్రతాప్ అడగక ముందే తన పర్సనల్ విషయాలు కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముడు ఆర్య మీదికి బాల్ ని విసిరేస్తాడు. అలా 2-3 సార్లు విసిరేయడంతో ప్రతాప్ ఆర్యతో చెప్తూ నువ్వు వెళ్లి మీ తమ్ముడు చెంప పగలగొట్టమని చెప్తాడు. ఆర్య ప్రతాప్ చెప్పినట్టుగానే వాళ్ళ తమ్ముడు చెంప చెల్లుమనిపిస్తుంది. దాంతో ఆ బుడ్డోడు చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తను రియలైజ్ అయ్యి అయ్యో నా తమ్ముడిని నేను ఎందుకు కొట్టాను, అసలు వాడి మాట నేను ఎందుకు వింటున్నాను, అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అసలు నువ్వేం చేస్తున్నావు ఆర్య, మీ తమ్ముడిని ఎందుకు కొట్టావు అని అడిగితే ప్రతాప్ అంకుల్ చెప్పారు అందుకే కొట్టానని చెప్తుంది. అది వినగానే అదర్వికి ప్రతాప్ మీద చాలా కోపం వస్తుంది. ఇక నైట్ అవుతుంది. అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రతాప్ మళ్ళీ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది వినగానే అదరు మీరు కొంచెం నోరు మూసుకుంటారా, సైలెంట్ గా తినండి అని చెప్తాడు. కానీ అతను ఎవరి మాట వినకుండా మీ ఫ్యామిలీ గురించి మొత్తం నాకు తెలుసు, నీ కూతురికి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్తాడు. ఆ మాట వినగానే అదరుకి ఇంకాస్త కోపం పెరిగిపోతుంది. ప్రతాప్ కొంచెం కూడా భయపడకుండా ఏ ఆర్య నీ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి అతనికి బ్రేకప్ చెప్పమని చెప్తాడు. ప్రతాప్ చెప్పినట్టుగానే తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి బ్రేకప్ చెప్పేస్తుంది. అదంతా చూస్తున్న ఆర్య ఫ్యామిలీకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, తన కూతురు ఏం చేస్తుందో ఏమీ అర్థం కాదు. చాలా భయపడుతూ ఉంటారు. ఇక అదరుకి చాలా కోపం వచ్చి రే ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని చెప్పగా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని చెప్తాడు. దాంతో అదరు ప్రతాప్ కాలర్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేకపోతే బయటికి గంటేయమంటావా అని అడిగితే ప్రతాప్ వాళ్ళతో మాట్లాడకుండా ఆర్యతో మాట్లాడుతూ చూడు ఆర్య మీ నాన్న చూడు ఏం చేస్తున్నాడో, నన్ను బయటకు పంపిస్తున్నాడు, వద్దని చెప్పు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పు అనగానే ఆర్య ప్రతాప్ కి అడ్డుగా నిలబడి అంకుల్ ఇంట్లోనే ఉంటారు బయటకు పంపించకండి అని చెప్తుంది. దాంతో ఆర్య వాళ్ళ ఫ్యామిలీతో ఈ విషయం గురించి చాలా పెద్ద గొడవ చేస్తుంది. తను ఇలా బిహేవ్ చేయడం చూసి వాళ్ళ కూతురికి ఏం జరుగుతుందో అర్థం కాదు. కాసేపయ్యాక ప్రతాప్ మళ్ళీ వచ్చి ఆర్యని టీ పౌడర్ తినమని ఒక డబ్బా ఇస్తాడు. దాంతో ఆర్య ఆ డబ్బాని తీసుకుని టీ పౌడర్ మొత్తం తినేస్తుంది. ఆ తర్వాత ఆర్యని ఏడవమని చెప్తాడు. సేమ్ టైం నవ్వమని చెప్తాడు. ప్రతాప్ చెప్పినట్టుగానే ఏడుస్తూ నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ మీ డాడీ చెంపని పగలగొట్టమని చెప్తాడు. వెంటనే వెనక్కి తిరిగి గట్టిగా ఒకటి పీకుతుంది. అది చూసి బీనా ఆర్య అసలు నువ్వేం చేస్తున్నావే, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా లేదా, మీ నాన్నని కొట్టడమేంటే అని చాలా బాధపడుతుంది. జరిగిందంతా చూసి బీనా వాడు నా కూతుర్ని ఏదో చేశాడని తనకు అర్థమవుతుంది. ఇక వాళ్ళ డాడీని కొట్టినందుకు ఆర్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేకపోతుంది. ఆ తర్వాత ప్రతాప్ చెప్పినట్టుగానే ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్ని పగలగొట్టి ల్యాండ్ లైన్ వైర్ పీకేస్తుంది. ఇక ఆర్య పేరెంట్స్ ని ఒక పక్క కూర్చోబెట్టి ఆర్యని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది చూసి బీనా ప్లీజ్ అండి నా కూతుర్ని వదిలేయండి, నీకు దండం పెడతాను అని వేడుకుంటుంది. అయినా కూడా వాడు వినడు. నేను మీ కూతుర్ని వదిలిపెట్టను, కానీ మీరే దగ్గరుండి మీ కూతుర్ని నాతో పంపించండి, మీ కూతుర్ని నేను తీసుకెళ్లిపోతాను, మీరు పంపించినా పంపించకపోయినా నేను మీ అమ్మాయిని హిప్నటైజ్ చేసి తీసుకెళ్లిపోతాను. సో అలా చేయకుండా ఉండాలంటే మీరే దగ్గరుండి పంపించండి, ఒకవేళ ఫ్యూచర్ లో మీరు గుర్తొచ్చినా కూడా మీరే పంపించారు కాబట్టి అంతగా బాధపడదు అని చెప్తాడు. ఇక ప్రతాప్ ఆర్యని కింద కూర్చొని కాళ్ళు పట్టమని చెప్తాడు. ఆర్య అలాగే చేస్తుంది. అదంతా చూస్తున్న అదరు అసలు మీరు నా కూతుర్ని ఏం చేస్తున్నారు, నేను నా కూతుర్ని మీతో పంపించను, అసలు మాతో ఎందుకిలా ఆడుకుంటున్నారు అని అడుగుతాడు. తన ఫ్యామిలీ ఏడవడం చూసి ఆర్య తను కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. తను ఏడవడం చూసి ప్రతాప్ ఏది ఏడవడం ఆపి ఒకసారి నవ్వమ్మా అని చెప్పగా తనలా నవ్వుతూనే ఉంటుంది. ఇక ప్రతాప్ కూడా నవ్వుతూ నేను ఒక రాక్షసుని, నాకిలా మనుషుల్ని వేధించడం అన్నా హింసించడం అన్నా చాలా ఇష్టం, మిమ్మల్ని అలా చేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతా అని చెప్తాడు. అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముడు అంశ్ అక్కడికి వస్తాడు. వాని చూసి బీనా వెంటనే తీసుకొచ్చుకొని గట్టిగా పట్టుకుంటుంది. ఇటువైపు ఆర్య ప్రతాప్ కాలు పట్టడం ఆపేస్తుంది. తను అలా ఆపినందుకు వాడికి చాలా కోపం వచ్చి ఆర్య పొట్ట మీద గట్టిగా తంతాడు. తన కూతుర్ని తన్నడం చూసి అదరుకి చాలా కోపం వచ్చి ప్రతాప్ ని కొడుతూ ఉంటాడు. అప్పుడు ప్రతాప్ ఆర్యతో చెప్తూ నన్ను ఎలాగైనా కాపాడు అని ఆర్డర్ చేస్తాడు. దాంతో ఆర్య వాళ్ళ నాన్నని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ నాన్న వినడు, కొడుతూనే ఉంటాడు. ఇక తనకి ఏం చేయాలో తెలియక వాళ్ళ తమ్ముడు తలకాయ పగలగొట్టి ప్రతాప్ ని కాపాడుతుంది. అది చూసి బీనా చాలా ఏడుస్తూ వాళ్ళ అబ్బాయికి కట్టుకట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చాలా ఏడుస్తుంది. మన అబ్బాయి కండిషన్ ఏం బాగోలేదు, విని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని చెప్తుంది. అప్పుడే అదరుకి అంశ్ ఫోన్ కనిపిస్తుంది. కానీ అది ఆఫ్ లో ఉంటుంది. లేట్ చేయకుండా ఛార్జ్ పెట్టేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ ప్రతాప్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్లీజ్ మా అబ్బాయిని వదిలేయండి, హాస్పిటల్ కి తీసుకెళ్లాలి, మమ్మల్ని వదిలేయండి అని అడుగుతారు. కానీ వాడు మాత్రం ఏమీ వినిపించుకోడు. హ్యాపీగా పడుకుని ఆర్యతో సేవలు చేయించుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత లేచి చూడు ఆర్య, మీ అమ్మ నాన్న వాళ్ళు నన్ను చంపాలనుకున్నారు, ఇప్పుడు కూడా చంపడానికి వచ్చారేమో, నువ్వు ఒక పని చేయి, ఒక కత్తి తీసుకుని వాళ్ళిద్దరిని చంపేసే అని చెప్తాడు. అది వినగానే అదర్వు మళ్ళీ ఫ్లోర్ మీద పడుకుని దండం పెడుతూ మా అబ్బాయికి చాలా సీరియస్ గా ఉంది వదిలిపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తూ అతని కాళ్ళ మీద కూడా పడిపోతాడు. అయినా కూడా వాడి మనసు కొంచెం కూడా కనికరించదు. వాళ్ళంతా అలా బాధపడడం చూసి వీడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆర్యతో చెప్పి నవ్వుకుంటూ డాన్స్ చేయమంటాడు. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. తనేమో ఏడుస్తూ నవ్వుకుంటూ చాలా బాధపడుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా టైం గడుస్తున్న కొద్దీ డాన్స్ చేస్తూనే ఉంటుంది తప్ప చేయడం మాత్రం ఆపదు. అలా కొన్ని గంటలు గడిచాక స్పీకర్ లో ఛార్జ్ అయిపోవడంతో సాంగ్ ఆగిపోతుంది. తను కూడా డాన్స్ చేయడం ఆపేస్తుంది.
ఇక తనకి చాలా వాటర్ అవుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి వాటర్ తీసుకుని వస్తుంది. కానీ ప్రతాప్ నువ్వు వాటర్ తాగకు, కింద పోసి అని చెప్తాడు. ఆర్య అతను చెప్పినట్టుగానే తాగకుండా కింద పోసేస్తుంది. సరే ఆర్య, నేను నవ్వి నవ్వి అలసిపోయా, నాకు చాలా నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నా, మీ నాన్న వాళ్ళు నన్ను చంపడానికి రావచ్చు, సో ఏం చేయాలో తెలుసు కదా అని చెప్తాడు. ఇక తను ఒక కత్తి పట్టుకుని అతనికి బాడీ గార్డ్ లా అక్కడే నిల్చుంటుంది. అది చూసి బీనా అదరు దగ్గరికి వెళ్లి చెప్తుంది. అది వినగానే అతనికి చాలా కోపం వచ్చి ఒక బ్యాట్ తీసుకుని ఇవన్నీ చంపేద్దామని కిందికి వస్తాడు. కింద తన కూతురు కనిపించడంతో చూడు ఆర్య, సైలెంట్ గా ఉండు అని చెప్తున్నప్పుడు ఆర్య మాట్లాడుతూ మీరే ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఇక్కడే ఉంటే నేనే చంపాల్సి వస్తుంది, వెళ్ళిపోండి అని చెప్తూ అక్కడే వాష్రూమ్ పోతుంది. తన కూతురి పరిస్థితి చూసి అదరు తన భార్య దగ్గరికి వెళ్లి చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఫోన్ గుర్తొచ్చి వెళ్లి ఆన్ చేస్తాడు, కానీ సిగ్నల్ ఉండదు. అలాగే తన కంపెనీ బ్యాగ్ లో ఇంకొక ఫోన్ ఉంటుంది. దాన్ని తీసుకుందామంటే కింద రాక్షసుడు ఉంటాడు. అప్పుడే ఆ రాక్షసుడు బీనాని పిలిచి నీ కూతురు కింద టాయిలెట్ చేసింది, తన డ్రెస్ తీసుకొని రా, తన డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అని చెప్తాడు. సరే తనని నాతో పంపించండి, నేనే చేంజ్ చేయించుకుని తీసుకొస్తా అని చెప్తుంది. అవసరం లేదు, తను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నా ముందే ఉండాలి, నా ముందే డ్రెస్ మార్చుకుంటుంది అని చెప్తాడు. ప్రతాప్ అలా అనగానే బీనాకి చాలా బాధేసి అక్కడే కూర్చుని ఏడుస్తూ నీ కాళ్ళు పట్టుకుంటా, అలా చేయకండి అని చెప్తుంది. కానీ వాడు వినకుండా ఆర్య నువ్వు ఓపెన్ చేసి అని చెప్తాడు. తను వెంటనే డ్రెస్ ని తీస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళమ్మ ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఆర్య వాళ్ళమ్మని కిందకి నెట్టేసి తన మీద చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళమ్మ పైకి వెళ్లి తన కోసం ప్యాంట్ తీసుకొని వస్తుంది. ఈలోపే ఆర్య వాడి ముందు పాయింట్ విప్పేస్తుంది. ఇక వాళ్ళమ్మ ఏమీ చేయలేకపోతుంది. అంతా అయిపోయాక ప్రతాప్ మాట్లాడుతూ మీతోని గొడవ పెట్టుకోవడమే సరిపోయింది, నాతోని ఆటలు ఆడరా అని చెప్పి ఒక గేమ్ ఆడతాడు. చూడండి ఇప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముడిని చంపబోతుంది, మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్తాడు. అది వినగానే వాళ్ళిద్దరూ వచ్చి ప్రతాప్ కాలు పట్టుకుని వేడుకుంటారు. అయినా కూడా వాడు కనికరించడు. సరే మీకోసం 5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఈ లోపు మీ అబ్బాయిని ఎక్కడైనా దాచిపెట్టండి, 5 నిమిషాల తర్వాత ఎలాగో దొరకపట్టి చంపేస్తామని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరు వెళ్లి వాళ్ళ అబ్బాయిని దాచిపెడతారు. ఫస్ట్ ఆర్యని డైవర్ట్ చేసి ఒక డోర్ కి లాక్ వేసి తాళం పడేస్తారు. ఇటువైపు ప్రతాప్ తనకి వెతకమని చెప్పి పంపిస్తాడు. తనేమో ఒక ఆనిమల్ లాగా రాక్షసి లాగా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ వాళ్ళ తమ్ముడు ఎక్కడ కనిపించడు. చివరికి లాక్ వేసి ఉన్న డోర్ ని కూడా పగలగొడుతుంది. అయినా కూడా లోపల ఉండడు. అలా వెతుకుతూ వెతుకుతూ పైకి వెళ్తుంది. పైన ఆ బుడ్డపోరుడు కనిపిస్తాడు. అది చూసి వాళ్ళ పేరెంట్స్ ఆర్యని ఆపడానికి చాలా ట్రై చేస్తారు. కానీ ఆర్య వాళ్ళిద్దరిని కొట్టి పడేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడిని పట్టుకుని టెర్రస్ పై నుంచి కింద పడేస్తుంది. దాంతో ఆ పిల్లాడు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. అది చూసి వాళ్ళ అమ్మ నాన్న చాలా ఏడుస్తూ ప్రతాప్ కాలు పట్టుకుని ప్లీజ్ వదిలేయండి, నా కొడుకు సచ్చేలా ఉన్నాడు, మీరు ఏదైనా అడగండి నేను చేస్తానని చెప్తాడు. సరే నీ కూతుర్ని నాకు ఇచ్చేసేయ్, అప్పుడు నువ్వు హ్యాపీగా నీ కొడుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లొచ్చు, ఇచ్చేస్తావా అని అడిగితే మనుడి దగ్గర వేరే ఆప్షన్ లేక సరే తీసుకెళ్ళండి అని చెప్తాడు. పాపం మనుడు ఒక బిడ్డ కోసం మరొక బిడ్డను బలిస్తాడు, అంటే వదిలేసుకుంటాడు. ఇక ప్రతాప్ ఆర్యని తీసుకెళ్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న తన దగ్గర ఉన్న ఒక ఫోన్ ని ఆర్య జేబులో వేసిస్తాడు. అలాగే ఆ ఫోన్ లో లైవ్ లొకేషన్ ఆన్ లో ఉంటుంది. ఇటువైపు తన వైఫ్ కి చెప్పి నువ్వు మన అబ్బాయిని హాస్పిటల్ కి తీసుకెళ్ళు, నేను మన పాపని తీసుకొస్తా అని చెప్తాడు. ఇక లొకేషన్ ని ట్రాక్ చేస్తూ వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇటువైపు ప్రతాప్ ఆర్యని తీసుకుని తన ఇంటికి వచ్చేస్తాడు. అది చూడడానికి ఇల్లులా ఉండదు, ఒక జైల్లా ఉంటుంది. అక్కడ ఆర్యనే కాకుండా చాలా మంది అమ్మాయిలు ఉంటారు. మనం లెక్క పెట్టలేం, అంతమంది ఉంటారు. వాళ్ళందరినీ హిప్నోటైజ్ చేసి అక్కడికి తీసుకొని వస్తాడు. అక్కడున్న అమ్మాయిలు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ ఆర్యకి పరిచయం చేపిస్తాడు. నువ్వు కూడా వీళ్ళలో కలిసిపోబోతున్నావు అని చెప్తాడు. ఇటువైపు అద్దరు మొత్తానికి వాళ్ళ లొకేషన్ కి వచ్చేస్తాడు. యాక్చువల్ గా ప్రతాప్ ఆర్యని ఎలాగైతే తన సేఫ్టీ కోసం పెట్టుకున్నాడో తన జైలు బయట కూడా ప్రతి అమ్మాయిని ఒక బాడీ గార్డ్ లా పెట్టుకుంటాడు. అద్దరు ఆ లొకేషన్ కి రాగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఇక మనడు లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడున్న అమ్మాయిలందరూ ఒక జంతువుల మీద పడి అద్దరుని కరుస్తూ ఉంటారు. చూడడానికి ఈ సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి. మనోడేమో కేకలు పెడుతూ ఉంటాడు. ఇక అద్దరు దగ్గరికి ప్రతాప్ వచ్చి నీకెంత ధైర్యం ఉంటే నా వెనకాలే వస్తావు, ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు అని చెప్తాడు. సరే నేను ఎలాగో చనిపోతానని నాకు తెలుసు, నా చావు నా కూతురు చేతిలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా అని చెప్తాడు. సరే అని చెప్పి తన కూతురు చేత చంపించాలనుకుంటాడు. అప్పుడే అద్దరు 2 సీజర్స్ తీసుకొని ఆర్య చెవుల్లో పొడుస్తాడు. దాంతో ఆర్యకి ఏది వినపడదు. సో ప్రతాప్ చెప్పేది తనకి వినపడదు. ఇక అద్దరు ప్రతాప్ మీద పడిపోయి అతన్ని చాలా కొడుతూ మళ్ళీ ఇంకొకసారి ఏ అమ్మాయిని కూడా హిప్నటైజ్ చేయకుండా ఉండాలని నాలుక తీసిస్తాడు. అలాగే అక్కడున్న చాలా మంది అమ్మాయిల్ని కాపాడుతాడు. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత అద్దరుని చూపిస్తారు. మనకి స్టార్టింగ్ సీన్ లో చూపించారు కదా, అతనే అద్దరు. మనోడే వచ్చి చచ్చిపోయిన ఎలకని అలాగే ముందు చెప్పిన టీ పౌడర్ ని అన్ని కలిపి తీసుకెళ్లి ప్రతాప్ కి తినమని ఇస్తాడు. ఇప్పుడే కాదు గత 10 సంవత్సరాల నుంచి ఇలాగే తిండి పెడతాడు. ఇప్పుడు వాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎలకని తినమని వానికి ఇచ్చి అరటిపండుని మనోడు తింటూ ఉంటాడు. అది చూసి ప్రతాప్ నాకు కూడా అరటిపండు ఇవ్వమని అడుగుతాడు. కానీ అతరు అస్సలు ఇవ్వడు. చాలా టార్చర్ పెడుతూ ఉంటాడు.
ఇలాంటి నరకం అనుభవించే కంటే సచ్చుడు బెటర్ అనుకుంటాడు. కానీ అదరు అసలు చావనివ్వడు. అలాగే పోతూ పోతూ రేయ్ నువ్వు అందరు అమ్మాయిల కోసం రాక్షసుడిగా మారావు, నేను నీకోసం ఇలా తయారయ్యాను అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంట్లో తన కొడుకు భార్య ఫోటో కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆ రోజు నైట్ బీనా తన కొడుకుని కాపాడుకోవడానికి హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉండగా కార్ కి యాక్సిడెంట్ అయి వాళ్ళిద్దరూ చనిపోతారు. అది భరించలేని అద్దరు మెంటల్ గా ఫిజికల్ గా చాలా బాధని అనుభవిస్తాడు. అప్పుడే రూమ్ లో ఆర్యని చూపిస్తారు. తను ఇంకా ప్రతాప్ చేసిన మాయలోనే బ్రతికి ఉన్న శవంలా ఉంటుంది. అద్దరు తన కూతురు పరిస్థితి చూసి ఇప్పుడు కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. ఒక మంచి పైలట్ అయ్యుండి మనోడి జీవితం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో చూశారు కదా. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ కి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తూ ఇక్కడితో బాయ్ చెప్తున్నాను.